యువతకు ఎక్కువగా ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లి నుండి రాజమండ్రి వరకు 6 లైన్స్ రోడ్డు విస్తరణకు కేంద్ర మంత్రి గడ్కరీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. అనకాపల్లిని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఎం రమేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు SEZ కోసం అక్వైర్ చేసిందని దానికి హైవే నుంచి కనెక్షన్ కావాలి. ఆ హైవే నుంచి కనెక్షన్ కూడా ముఖ్యమంత్రి గారు మొన్న అక్కడే స్పాట్ లోనే కలెక్టర్ గారికి ఎంటమడే రైతులకు ఇబ్బంది లేకుండా కావాలంటే రైతులకు మంచి పరిహారం చెల్లించి అక్కడికి కనెక్షన్ ఇవ్వడం. ఆ నక్కపల్ల SEZ వర్కులు కూడా ఎంటమడే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నారు. అవి కూడా స్టార్ట్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే BPCL ఆంధ్రప్రదేశ్ లో పెట్రోకెమికల్ పెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 3 ప్రాంతాలు కావాలన్నారు. మనం ఈ 3 ప్రాంతాల్లో సముద్ర తీరంలో ఏదైతే ఉందో యలమంచిలి, పెందుర్తి ఆ ప్రాంతాల్లో కూడా మన అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట ఎక్కడైతే వాళ్ళకి సరిపోతుందో ఆ ప్రాంతంలో కూడా మనం కలెక్టర్ కి చెప్పడం జరిగింది. దాదాపు 4-5 వేల ఎకరాలు కావాలంటున్నారు. అవి కూడా అనుగుణంగా ఎక్కడున్నాయో చూడమని చెప్పేసి చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదైతే ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏదైతే ఎలక్షన్ లో చెప్పామో తప్పకుండా ఆ ప్రయత్నంలో భాగంగా ఉంటాం. అలాగే నేను ఎంపీ గ్రాంట్ ఏదైతే వస్తానే ఈ నెలలో ఎంపీ గ్రాంట్ మొదలవుతుంది. ఫార్మాలిటీస్ అన్ని జరుగుతున్నాయి. దానికి ప్రయారిటీ ఎక్కడ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ ప్లాంట్ కావాలనో ఎంత మంది విలేజ్ లో అడిగితే అన్ని శాంక్షన్ ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాను. దీనికి తోడు నేను గేల్ నుంచి, NTPC నుంచి, హిందూజా నుంచి మిగతా ఇండస్ట్రీస్ ఏమున్నాయో వాళ్ళ దగ్గర CSR ప్లస్ ఇవి తీసుకుంటే దాదాపు ఈ పార్లమెంట్ లో 1000 గ్రామాలు కాదు 1500 గ్రామాలకు కూడా మినరల్ వాటర్ ప్లాంట్ కావాలంటే ఎంత మంది విలేజ్ లో అడిగితే అన్ని శాంక్షన్ ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాను. SEZ